రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన కెరియర్ కు సంబంధించి మరో ఆసక్తికరమైన చర్చ కాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే జైలర్ 2లో తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసిన సూపర్ స్టార్ ప్రస్తుతం అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధర్మాన్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక ఇదే సమయంలో కమల్ హాసన్ తో కలిసి నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించనున్న భారీ మల్టీ స్టారర్ సినిమాల్లో కూడా లైన్ లో ఉంది. ఇక ఈ ప్రాజెక్టుల తర్వాత రజనీ రిటైర్మెంట్ ప్రకటిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ తాజా సమాచారం ప్రకారం ఆయనకు అలాంటి ఆలోచన లేదని తెలుస్తోంది. కొత్త కథలను వింటూనే స్పెషల్ ప్రాజెక్టులపై కూడా దృష్టి పెడుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నమాట. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పాన్ ఇండియన్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా స్వయంభూ రిలీజ్ పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. పలుమార్లు విడుదల వాయిదా పడ్డంతో అభిమానుల్లో నెలకొన్న సందిగ్ధతకు ముగింపు పలికేందుకే చిత్ర బృందం సిద్ధమవుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ కూడా సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను సెప్టెంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని కూడా సినీ వర్గాలు చెబుతున్నమాట. నిఖిల్ కెరియర్ లోనే అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమా చారిత్రక నేపథ్యంలో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా సెయింట్ లూయిస్ లోని మహాత్మా గాంధీ సెంటర్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది. సమాజ సేవలో భాగంగా మిసోరీ నాట్స్ విభాగం చేపట్టిన ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఇక ఈ వైద్య శిబిరంలో నాట్స్ మెడికల్ డైరెక్టర్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్ అట్లూరి తన విలువైన సేవలు అందజేశారు. ఈ వైద్య శిబిరానికి హాజరైన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. నిపుణులైన వైద్యుల నుంచి ఉచితంగా వైద్య సేవలు అందడం పట్ల రోగులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమ నిర్వహణలో నాట్స్ ప్రస్తుత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రమేష్ పెల్లం, నాట్స్ నేషనల్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ కొల్లిపర కీలక పాత్ర పోషించారు. మిసౌరీ చాప్టర్ బృందంతో పాటు వాలంటీర్లు ఎంతో క్రమశిక్షణతో అంకిత భావంతో పనిచేసి ఈ శిబిరం విజయవంతం కావడంతో తమ వంతు కృషి చేశారు. నాట్స్ మిసౌరీ చాప్టర్ నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో సేవలు అందించిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షులు రాజ్ అల్లాడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంలో మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వ రాజకీయ వ్యూహాలకు ఇబ్బందులు పడుతున్న ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ కూటికి చేర్చేందుకు చర్చలు జరుపుతున్నట్టు వార్త. ఇక ఇందులో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్, తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ, శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీలు కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాలనే ప్రతిపాదనపై చర్చిస్తున్నాయని జోరుగా ప్రచారమైతే సాగుతోంది. కొద్ది రోజులుగా ఢిల్లీ వేదికగా ఈ చర్చలు సాగుతున్నాయని, సానుకూల నిర్ణయాలు వెలువడనున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే మూడు పార్టీలు కలిసి ఒకేసారి కాంగ్రెస్ లో విలీనం అవుతున్నట్టు ప్రకటిస్తాయా, లేక వేరువేరుగా తమ భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటన చేస్తాయా అనేది తేలాల్సి ఉంది. ఇక దీంతో జాతీయ రాజకీయాల్లో బీజేపీకి ధీటుగా కాంగ్రెస్ పార్టీని నిలపాలని వ్యూహంతో సీనియర్స్ అడుగులు వేస్తున్నట్టు చెప్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని రాజకీయంగా నిర్వీర్యం చేసేలాగా ఆ పార్టీ పెద్దలు అడుగులు వేస్తూ ఉండడంతో పలు రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలు గల్లంతవుతున్నట్టు సమాచారం. దీంతో ఆయా పార్టీలు మనుగడ కోసం కాంగ్రెస్ హస్తం అందుకుంటున్నాయని భావిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ మాత్రమే పెద్ద పార్టీగా కనిపిస్తోందని, అందులోకి తిరిగి చేరడం వల్ల తమ ఉనికిని కాపాడుకోవడానికి వీలవుతుందని ఈ పార్టీల నాయకులు కూడా భావిస్తున్నారు.